హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ మంచి స్నాక్ ఐటమ్. అదేమిటంటే నవరత్న దాల్ వడ. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. అంతేకాకుండా పండగలప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా కూడా చేసి పెట్టచ్చు. మరి ఇందులో ఏమేం పప్పులు వాడానో ఎలా చేయాలో చూద్దామా? మీరు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది కూడా పెట్టండి. ఈ 9 రకాల పప్పు వడ కోసము 9 రకాల పప్పు ధాన్యాలు నానబెట్టాను. అవి ఏంటో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను తీసుకున్న పప్పు దినుసులు ఏమిటో ఇప్పుడు చెప్తాను ఒక్కొక్కటిను. నల్ల శనగలు, వేరుశనగ గుళ్ళు, తెల్ల బొబ్బర్లు, ఎర్ర బొబ్బర్లు, రాజ్మా, కాబూలీ శనగలు, పెసలు, పచ్చబఠాణి, తెల్ల బఠాణి. ఇవి మొత్తం 9 రకాలు. ఇవే కాకుండా పచ్చ శనగలు కూడా దొరుకుతాయి బజార్లోను. అవి కానీ శనగపప్పు, అవి కాకుండా ఇంకేమైనా పప్పు దినుసులు దొరికితే అవి కూడా మీకు నచ్చినవి ఏదైనా వేసుకోవచ్చు. ఇవి అన్నీ కలిపి శుభ్రంగా 3-4 సార్లు కడిగి నానబెట్టాలి. ఇందులో కొన్ని తొందరగా నానిపోతాయి, కొన్ని టైం పడతాయి. కానీ నేను అన్నీ కలిపి నానబెట్టేశాను. 9 రకాల పప్పులతో పాటుగా మినపప్పు, బియ్యం కూడా నానబెట్టుకోవాలి. నేను మినపప్పు 1 గ్లాసు, 1 గ్లాసు కన్నా తక్కువగా బియ్యం తీసుకున్నాను. ఇవి 2 కడిగి శుభ్రంగా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా నానబెట్టాలి. ఈ మినపప్పు, బియ్యము 2 గంటల పాటు నానితే చాలు. కానీ మిగిలిన పప్పులన్నీ కూడా ఒక 8 నుంచి 10 గంటల పాటు నానాలి. మినపప్పు, బియ్యం నానబెట్టాం కదా, ఎండుమిరపకాయలు ఇది నానిపోయింది. ఈ పప్పులు కూడా అన్నీ నాని ఉన్నాయి రెడీగాను. ఈ ఒక క్లిప్ మిస్ అయిందండి, శనగపప్పు కూడా నానబెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి కచ్చాబచ్చాగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలి. నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను, ఎందుకంటే అంతా ఒక్కసారి అయిపోతుంది. ముందు మినపప్పు, బియ్యం, ఎండుమిరపకాయలు వేసి రుబ్బాలి. అది కూడా సగం నలగాలి, సగం నలిగే వరకు రుబ్బాలి. ఇది సగం నలిగిన తర్వాత మిగిలిన పప్పులు వేద్దాము. మనం ఇది రుబ్బుకుంటున్నప్పుడు గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇది బరకగా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులో 9 రకాల పప్పులు వేద్దాము. పప్పులు వేసాం కదా, వీటితో పాటు కొన్ని మిరియాలు ఘాటు కోసము, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రుబ్బుకుందాము. ఇలా కొంచెం నలిగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అంతా నలిగింది, ఒక బౌల్లోకి తీసుకున్నాను. దానిపైన శనగపప్పు కొంచెం కచ్చాబచ్చాగా దంచి వేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పునుగులాగా, వడల్లాగా ఎలా కావాలంటే అలాగా వేసుకోవచ్చు. ఇందులో కావాలంటే తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. కానీ మనం మిరపకాయలు, మిరియాలు వేసాము, ఆ ఘాటుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇంటి అంతా బాగా కలిసేలా కలిపి పైన కొంచెం కరివేపాకు వేసాను. ఇది బాగా కలిపి ఇప్పుడు వేయించుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, వేడెక్కింది. చిన్న ముద్ద వేస్తే అది వేగుతుంది. ఇప్పుడు మనం కొంచెం ముద్దలు తీసుకుని వేయించుకుందాం. ఇది పూర్తిగా వడల్లాగా రాదు, జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి ఇలా వదిలేద్దాం నూనెలో. చిన్న చిన్న బిళ్ళల్లాగా ఒత్తి వేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నూనె వేడెక్కాలి, బాగా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాతే కలపాలి. వేగి ఆటోమేటిక్గా అదే పైకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తిప్పుకుందాము. తిప్పి గోల్డెన్ బ్రౌన్ లేకపోతే డార్క్ రెడ్ వచ్చే వరకు కరకర వేయించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకొని తీసేయాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక వాయి వేద్దాం. మళ్ళీ ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసి వేద్దాం. ఇది కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తీసేయాలి. ఇప్పుడు ఇది కూడా ఎర్రగా అయిపోయాయి, తీసేద్దాం. తీసేసి మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ఎర్రగా వేయించుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.